డబుల్ ధమాకాపై ఉత్కంఠ ఎలా ఉండబోతుంది? మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభలో అనుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇది భాజపా ప్రభుత్వం ఒక్కొక్క గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మోదీ 1.0లో ఒక ట్రెమెండస్ చేంజెస్, 2.0లో గ్రేట్ చేంజెస్, 3.0లో చారిత్రాత్మక అంటే హిస్టారికల్ చేంజెస్ రాబోతున్నాయి. డబుల్ ధమాకాపై ఉత్కంఠ, దశాబ్దాల నాటి మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం. దశాబ్దాలు అంటే ఎన్ని పదులు వెళ్ళిపోయాయో. నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీటముడి. 3/2 మెజార్టీ సాధ్యమయ్యేనా అంటే మూజువాని ఓటు ప్రకారం 3/2 మెజారిటీ. డీలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాల ససేమిరా. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు ఉంటుందన్న ప్రభుత్వం. ఎవరికీ అన్యాయం జరగదని భరోసా. మరొకసారి చూస్తే రాజకీయ డబుల్ ధమాకు రంగం సిద్ధమైంది. దశాబ్దాల కాల అంటే ఈ ఉదయం 11 గంటల కంటే ఏప్రిల్ 16 ఉదయం 11 లోక్సభ ప్రవేశం 3 బిల్లులు ప్రవేశం చేయనున్న. ఇందులో లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్టంగా 850కి పెంచడంతో పాటు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్కు ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించే ఇంకో బిల్లు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటల పాటు చర్చకు అవకాశం కల్పిస్తున్నారు. 18 గంటల పాటు అంటే సుమారుగా 3 రోజులు. 3 రోజులు కూడా సభకు దద్దరిల్లిపోతుంది. అయితే ఇక్కడ మహిళలు చట్టసభకు ఓకే అంటున్నారు, అలాగే డీలిమిటేషన్ మాత్రం ఒప్పుకోవట్లేదు. అంటే ఎలా ఉందంటే పరిస్థితి, అదేదో సతీ సావిత్రి ఏదో భర్త ప్రాణం తప్ప అని అంటే యముడు బిడ్డల్ని ఓకేనా అని అంటే అంటే అలాగే ఒక మెలికి పెట్టినట్టుగా డీలిమిటేషన్ నో అంట, చట్టసభలకి ఓకే అంట. సో డీలిమిటేషన్ అయ్యి చట్టసభల్లో మహిళలకు అవకాశం ఇస్తే ఇప్పుడే ప్రతిదీ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ అవుతున్న ప్రస్తుత తరుణంలో వాళ్ళు అందరికీ న్యాయం చేయలేక అందులో ఉన్న వాళ్ళు సీనియర్సు జూనియర్సు తగాదా పడి రెబల్స్గా మారుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి లాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి ఆ కూటమిలో భాగంగా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జనసేన ఉందనుకోండి, అటు బీజేపీకి టీడీపీకి త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ ఉందనుకోండి, 133 సీట్లతో హవా వచ్చి మేము సొంతంగా కూడా అధికారం చేపట్టగలమన్న ధైర్యం ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమితో కలిసి వెళ్ళడం, అక్కడ జనసేనకి మరోవైపు సెంట్రల్లో బీజేపీ కూటమితో కలిసి వెళ్తున్నాయి. కాబట్టి బీజేపీకి కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత హవా లేకపోయినా బీజేపీ కూడా కొన్ని సీట్లు కేటాయించడం అంటే ఇవన్నీ కాంప్రమైజ్ అవుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో మొత్తానికి రాజకీయ ఉద్దేశం ఏదైనా కానీ ఈ విధంగా తీసుకెళ్తున్నారు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. సో మరి అలాంటప్పుడు అక్కడ ఎవరైతే రెబల్స్గా మారుతారో, ఎవరైతే ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి. మరోవైపు మహిళలే మరికొన్ని సగంకు పైగా సీట్లు వారే తన్నుకుపోతే ఇక్కడ ఇంకా రెబల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలకి కూటములుగా ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగకరందే. కానీ కాంగ్రెస్ లాంటి ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే ప్రాపర్ రీజన్ లేదు, రాజకీయ దురుద్దేశమే. కేవలం అంటే ఏదో ఒక సాకు చెప్పి మాకు నష్టం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకి మొదటి నుంచి నష్టమే ఉంది గట్టిగా మాట్లాడితే. 60 అంటే భాజపా కూటమి రాకముందు దక్షిణాది రాష్ట్రాలకి ఎలా ఉండేది? అన్ని వాళ్ళకి ఇక్కడ ఏమీ లేదు, ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ఉత్తరాదిలో ఉండే కేంద్రంలో ఉండే ప్రభుత్వమే రాష్ట్రంలో కూడా ఉండేది, ఎవడు మాట్లాడడానికి లేదు. అక్కడ నుంచి అమ్మగారు ఎవరు లెటర్ పెట్టి పంపిస్తే వాళ్ళు చూసుకోవాలి, మూసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు కొత్తగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేది ఏముంది? గతంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకుంటే 100లో 70% వాళ్ళే పరిపాలించారు కదా. అప్పుడు లేవలేదు ఈ నోర్లు ఎక్కడ దక్షిణాదిని. ఈ 30% మీరు ఏదైతే పరిపాలించిందో దీని మీదే పట్టు సాధించి దీని మీదే పేటముడి బిగించుకోవడానికి లేదంటే రభస చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుత లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీతో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది ఉన్నారు. 292 మందే ఉన్నారు. ఈ విధంగా మరో 68 మంది మద్దతు అవసరం. అది ఎలా సాధిస్తున్న ప్రశ్న ఉదయిస్తోంది. సభకు హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ సాధిస్తే సరిపోతుంది అంటే ఒకసారి వాళ్ళు పట్టుబడే అంటే
అధికార పక్షం బలం పెరుగుతున్నట్లు అవుతుంది. కానీ ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే, అంటే ప్రతిపక్షానికి అటు ప్రభుత్వానికి సపోర్టు లేక బయట ప్రాంతీయంగా వ్యతిరేకత రాకుండా ఉండాలంటే కాముగా ఊరుకోవడం బెటర్ అనే ఉద్దేశంలో ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు గైర్హాజరైతే ఇక్కడ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఒక మెయిన్ ఆర్టికల్ చూద్దాం. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించి బిల్లును ఒకేసారి పరిశీలించి ఆమోదించేలా లోక్సభ నిబంధన 66లోని ప్రొవిజన్ సస్పెండ్ చేసి అనుమతించాలని కోరుతూ కేంద్ర మంత్రి తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అంటే దానికి దీనికి లింకు పెడుతూ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాల పునర్విభజన, ఈ రెండిటికి లోక్సభలో ఒక నిబంధన ఉంది. 66లోని ప్రొవిజన్ సస్పెండ్ చేసి అనుమతించాలని. అంటే అది వేరేగా ఇది వేరేగా చేయడం అది కాకుండా ఒకేలాగా అనుమతించాలని కోరుకున్నారట. అయితే రాజ్యాంగ సవరణ బిల్లును ఖచ్చితంగా ఓడిస్తామని, దేశమంతా రాజకీయ భూకంపానికి సిద్ధంగా ఉండాలని జయరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయ భూకంపం ప్రకంపనలు సృష్టించబోవడానికి సిద్ధంగా ఉండమన్నారట. మరోవైపు విపక్షాల హెచ్చరికతో ఏం జరిగిందో చూద్దాం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో బుధవారం సాయంత్రం సమావేశమైన 21 ప్రతిపక్ష పార్టీలు తాము మహిళా రిజర్వేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తామైతే కేంద్ర ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన వ్యతిరేకిస్తామని ప్రకటించాయి. డీలిమిటేషన్ మాత్రం ఒప్పుకోరట, దీనికి మాత్రం అంగీకరిస్తారట. అంటే రకరకాల, అంటే క్రెడిట్ ఒక్కరే తీసుకునే అవకాశం అలాంటి లేకుండా ఉండడం కోసమే ఈ రకమైన ఒక రకమైన రచ్చకి విపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఏప్రిల్ 16, 17, 18 ఒక్కసారిగా ఢిల్లీలో ఒకవైపు వేసవి వేడి, మరోవైపు పార్లమెంటు వేడితో